సార్ ఒకటి అంటే తెలంగాణ మోడల్ కరెక్ట్ గా లేదు అని ఇంతకుముందు చర్చలో లక్ష్మణ్ గారు అన్నారు, తీన్మార్ మల్లన్న కూడా అంటారు. జనాభా తక్కువ చూపించారు అనేది ఏ మోడల్. ఇప్పుడు బీజేపీ చేస్తే కూడా ఎవరో ఒకరు ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి లేకపోతే బీజేపీ మోడల్, బీజేపీ చేసే సర్వేలో జనాభా లెక్కల్లో బీసీ శాతం ఎక్కువ వస్తే అప్పుడు మీరు చేసిన తప్పని ప్రూవ్ అవుతుంది కదా. మీరు ఇప్పుడే జడ్జిమెంట్ ఎందుకు వస్తున్నారు అంటున్నాం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు ఖచ్చితంగా వాళ్ళకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు అనడానికి. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు తప్పుగా కనపడొచ్చు, చేసినటువంటి పరిస్థితులను ఈ రోజు పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీయే కదా తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీయే కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీయే. తీన్మార్ మల్లన్నకు కొన్ని ఆలోచనలు ఉండొచ్చు, అవి ఆయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంటర్నల్ నాలుగు కూడా. ఆయన ఇప్పటికీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కృతజ్ఞతలని చెప్తున్నారు. రాహుల్ గాంధీ అదే అంటున్నా, రాహుల్ గాంధీ గారు కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు ఇక్కడే తెలంగాణలో తీన్మార్ మల్లన్న గారు కూడా ఎమ్మెల్సీ గురు కాబట్టి ఆయన చెప్పాలనుకుంది ఏదో నాలుగు గోడల మధ్యన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చేసేటప్పుడే ఆయన ఎక్స్ప్రెస్ చేసి ఉంటే ఇంకా ఆయనకు కొంచెం అవకాశం ఉంటుండేనేమో ఆయన వినడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి. నాకు మీరిచ్చే అవకాశం ఏముంది కానీ నేను ఒకటి ఏమంటున్నా కిరణ్ భాయ్, ఇప్పుడు మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలో పెట్టినటువంటి బుక్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రంలో 4,21,00,000 మందికి ఇస్తున్నట్టుగా చెప్పింది. 4,21,00,000 మంది అని మనం మన పుస్తకంలో పెడతాం. మన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో 3,70,00,000 మంది ఉన్నారని చెప్తాం. ఈ 51,00,000 మంది ఎక్కడ పోయినట్టుగా? మళ్ళా 10% మనం 10% కాస్ట్ సెన్సస్ చేయలేకపోవడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు ఈ హై రైజ్ బిల్డింగ్స్, హైదరాబాద్ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉన్నటువంటి వ్యవస్థను వీళ్ళు ట్యాప్ చేయలేకపోయారు వాస్తవంగా. దాన్ని సీఎం గారు కూడా క్లియర్ గా చెప్పిండు. 10% అప్రాక్సిమేట్లీ ఈ క్లస్టర్స్ 100 హౌసెస్ కి ఏదైతే క్లస్టర్ ఏర్పాటు చేసి పనిచేసినటువంటి విధానంలో వాళ్ళు ట్యాప్ కాలేదు. వాళ్ళకి మళ్ళీ డెడ్ లైన్స్ పెట్టి మళ్ళీ మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి తర్వాత ఇంకో విధంగా పెట్టి ఎండ్ ఆఫ్ ద డే తీన్మార్ మల్లన్న ఎండ్ ఆఫ్ ద డే మనం చేయాలనుకుంది ఏంటంటే ఎవరో ఒకరిని అసైడ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే, కాకపోతే అందరూ కూడా దాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి కొంతమందికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇంట్రెస్టే లేదు దీంట్లో ఎన్రోల్ కావాలని. ఎందుకంటే వాళ్ళు టోటల్ గా బైకాట్ చేయాలనుకున్నారు ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ని. కొంతమంది మీకు తెలియంది ఏముంది, ఈరోజు హైదరాబాద్ లో 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్ల బిల్డింగ్లలో ఉంటున్నటువంటి నివాసం ఉంటున్న వాళ్ళు చాలా మంది అవుట్ స్టేషన్, చాలా మంది రీచబుల్ కి రాలే. వాళ్ళకి సెకండ్ అవకాశం ఇచ్చినా రిజిస్టర్ చేసుకోలేదు. విషయం ఏంటంటే ఈ హై రైజ్ బిల్డింగ్ లలో ఉండేటోళ్ళు మా బీసీలు కాదు, వాళ్ళ జనాభా చాలా తక్కువ మంది ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. విషయం ఏంటంటే జరిగిన పొరపాటును నేను సభలో కూడా చెప్పిన, ఏమన్నా జరిగితే పొరపాటు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఉంది, సరిదిద్దండి అనే మాట కూడా. కానీ మరి పార్టీ ఇంటర్నల్ ఫోరం కాకుండా బహిరంగంగా ఎందుకు మాట్లాడారని కదా అక్కడ వాళ్ళు. ఒక విషయం చెప్తా ఉన్నా, ఇంత కళ్ళ ముంగట ఇంత నిర్లక్ష్యంగా జరుగుతా ఉంటే ఇప్పుడు అందాల పోటీల కోసం రివ్యూ చేసిన ముఖ్యమంత్రి బీసీ సెన్సెస్ కోసం ఒక్కరోజైనా రివ్యూ చేసిండా? ఇంత రాహుల్ గాంధీ గారి మల్లన్న దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత దానికి సంబంధించినటువంటి బీసీ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ ఒక కమిటీ వేసిర్రు. అంటే గురించి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు చెప్పిన కమిటీ బీసీ కూడా పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్గం ఉత్తమ్ కూడా ఉన్నారు దానిలో. ఓకే, నేను అనేది ఏంటంటే ఈ కమిటీ ఇది సింగిల్ హ్యాండెడ్ డెసిషన్ తీసుకుంది కాదని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. నేనేమంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్న డెసిషన్ కాదు, ఒక ఇండివిజువల్ గా ఒక ఆఫీసర్ తీసుకున్న డెసిషన్ కాదు, ఏం కాదు. ఇది అందరూ క్యాబినెట్ లో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏం చేస్తే బాగుంటది అని చెప్పి డిస్కషన్ చేసినటువంటి ప్రక్రియనే. ఇప్పుడు ఒకటి కిరణ్ కుమార్ గారు ఒకటి ఏమంటున్నంటే, మనం క్యాస్ట్ సెన్సస్ చేసిన పకడ్బందీగా ఆదర్శవంతమైంది అని అందాం, జరసేపు ఒప్పుకుందాం. నా మనస్సాక్షి ఒప్పుకుంటలేదు కానీ అయినా ఒప్పుకుంటున్నా. ఈ లెక్కలు ఏ రోజు బయట పెడతారు? ఇవి కులాల వారిగా ఈ లెక్కలు కులాల వారిగా బయట పెట్టాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు ఎందుకు పెడతారు కదా, ఏదో డెడ్ లైన్ ఇప్పుడు మనం మీరు అడిగిరు కాబట్టి ఉందా? ఉంటది, ఎందుకు ఉండదు? రేపు లెక్కలు బయట పెట్టాల్సిందే కదా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర అంటే ఇక్కడ మల్లన్న అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీ భువనగిరి పార్లమెంట్ లో ఉంది, భువనగిరి అసెంబ్లీలో ఇంతమంది బీసీలు, ఇంతమంది ఎస్సీలు, ఇంతమంది ప్లస్ కులాల వారిగా బీసీలో మున్నూరు కాపు ఎంత, ముదిరాజ్ ఎంత, రెడ్డి ఎంత. నేనేమంటున్నా అంటే భరత్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ చేసిరు సెన్సస్, రాష్ట్ర వ్యాప్తంగా డిక్లేర్ చేశారు ఫస్ట్ సెన్సస్ ఎట్లా వచ్చినాయి, బీసీడీ, బీసీఏ, బీసీడీ, ఎస్సీలు,
ఎట్లున్నారు అనేది వాళ్ళు చేయాల్సిందే. ఎందుకంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు అడిగింది ఏంది, భారతదేశంలో ఏ కుల ప్రాతినిధ్యంలో ఎంత జనాభా ఉంటే అంత హక్కు ఉండాలి అన్న ఆలోచనతోటే కదా మనం చేసింది. సో అది సెన్సెస్ ని డిక్లేర్ చేయాల్సిందే. మధ్యన డెడ్ లైన్స్ పెట్టి మిగతా 10 to 15% ఏదైతే టాప్ ఇప్పుడు అంటారు కదా 4 కోట్ల చిల్లర ఏదైతే ఉంటారు అని చెప్పి మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో చెప్పింది, ఇక్కడ టాలీ కాలేదనే దాన్ని టాలీ చేసే ప్రక్రియలో అది మొత్తం వర్కౌట్ చేసి డిక్లేర్ చేస్తారు కదా. డిక్లేర్ జనాభా పెరిగే ఛాన్స్ ఉందా? హలో, జనాభా పెరిగే ఛాన్స్ ఉందా మళ్ళొక్కసారి ఈ లెక్కలు సరి చేసినాక? అంటే నీకు మిగతా వాళ్ళు రిజిస్టర్ చేసిన వాళ్ళు వస్తే పెరుగుద్ది కదా, అది ఎంత పెరుగుద్ది అనేది ఎట్లా చెప్పాలి? ఏమంటున్నా, మిగతా వాళ్ళు ఎంతమంది రాలేదనేటువంటి లెక్క మనం చెప్పినప్పుడు ఈ లెక్క మీకు ఎట్ట తెలిసింది? 16 లక్షల మంది ఇందులో పాల్గొనలేదనేటువంటి లెక్క ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సెన్స్ వాళ్ళ ఇంటికి పోక ముందుకే ఎట్ట తెలిసింది? అంచనాలు ఇప్పుడు మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లయితే అంచనాలు వేసినామో ఆ అంచనాల ప్రకారం ఎంత పర్సెంటేజ్ అయింది, ఎంత పర్సెంటేజ్ కాలేదని తెలుస్తుంది కదా జనాభా మనకు. అయితే ఒకటి ఇది మీరు అన్నట్టు మల్లన్న గారు మీరు అన్నట్టు అక్యురసీ ఉండదు అంటిల్ అన్లెస్ 1+1 అని కౌంటింగ్ చేసినంత మటుకు 1%, 1-2% మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. పొరపాట్లు ఉంటది, 1-2% ఉంటది, కానీ ఇంత శాతంలో ఉండదు. ఇంత శాతం అంటే ఎంత శాతం? 10%. 10% హిందూ బీసీలే 56% ఉంటారు. ఉంటారు, 52% పై చీకుంటారు 6% హిందువులు, అంటే 6% తక్కువ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక 10% మంది బీసీ ముస్లింస్ వస్తారు. 62 నా అంచనా ప్రకారం 61 నుంచి 62% బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. భువనగిరి పార్లమెంట్ తీసుకుందాం. మీరు అప్పుడు పోటీ చేయాలనుకున్నారు, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ. మా ఎంపీ గారు ఆయనే, మీ ఎంపీ గారు. సో మీ ఎంపీ గారు కాబట్టి ఎంత పర్సెంట్ ఉంటారు దానిలో బీసీలు ఎంత?